నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం సక్సెస్. శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్. నిర్దేశిత కక్షలోకి ప్రోబా 3 ఉపగ్రహాలు ప్రకటన చేసిన ఇస్రో. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం గూగుల్ మధ్య కీలక ఒప్పందం. ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. రేషన్ బియ్యం విషయంలో అక్రమాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దని సూచన. శ్రీహరి రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి నిర్వహించిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-59 రాకెట్ అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం సక్సెస్ అయిన నేపథ్యంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు. సూర్యుడి బాహ్య వాతావరణం, కరోనాపై ప్రోబా ఉపగ్రహాలు చేపట్టే ప్రయోగాలకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. NSIL భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని తెలిపారు. పిఎస్ఎల్వి రాకెట్ సామర్థ్యానికి ఈ ప్రయోగం గిటరాయిలా నిలుస్తోంది అని ఇస్రో ఓ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ అంతరిక్ష ఆవిష్కరణల రంగంలో భారత్ కీలక పాత్ర ఈ ప్రయోగం ద్వారా స్పష్టమైందని వివరించింది. The PSLV C-59 Proba 3 mission is successfully accomplished. The spacecraft has been placed in the right orbit, which is a very highly elliptical orbit of almost 600 kilometer perigee. That's the closest point to Earth, and 60,000 kilometers at its apogee, the farthest point, and an inclination of 59 degrees. It has been precisely achieved by PSLV in its 61st mission. So congratulations to the entire PSLV project team as well as for Proba team. Wish all the best for the Proba 3 mission, which is in the coming days will be demonstrating the world's first precision formation flying double satellite mission. This is the 61st launch of PSLV and 26 in the XL configuration. The satellite has been injected into the intended orbit. Congratulations to Team ISRO for the sincere efforts ever since we started the campaign on October 3rd. Thanks to Chairman ISRO for the inspiring guidance and all center directors. For giving our customer from European Space Agency one of the beautiful launch we could have ever expected. And let me tell you, this is the first time PSLV has gone into such an elliptical orbit. I have seen the PSLV missions doing GTO, sub-GTO, but a 60,000 kilometer orbit for ESA was really special. As you have heard, the Proba 3 satellite, which was launched on PSLV, it was a single stack. I know they had 2 spacecrafts on board, which will get separated in the coming month. But what is very interesting in the Proba 3 mission, in addition to ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. AI రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రాష్ట్ర IT, ఎలక్ట్రానిక్స్, RTC శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సచివాలయంలో MOU కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. దైనందిన జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికేట్లు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి అందుబాటులో ఉండే సెల్ ఫోన్ వంటి సాధనం ద్వారా ఆయా సేవలను అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. PDS బియ్యం అక్రమార్కులపై PD యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలి అని సంబంధిత అధికారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ పౌర సరఫరాల శాఖల అధికారులతో మంత్రి విశాఖలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి నాదెండ్ల కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రేషన్ బియ్యం విషయంలో అక్రమార్కులపై ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దన్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై నేర తీవ్రతను బట్టి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలి అని ఆదేశించారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో
10,59,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇదొక రికార్డు. అందులో ప్రత్యేకంగా గత 10 రోజుల్లోనే 6,63,000 మెట్రిక్ టన్నులు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ధాన్యం కొనుగోలు చేసింది. ఎవరైతే అనవసరంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారో మీరు వచ్చి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి, తెలుసుకోండి వాస్తవాలేంటో. ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వం ఇదే రోజుకి కేవలం 2,092 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. గత ప్రభుత్వం రైతుకి మేము అద్భుతంగా పరిపాలన చేశామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఈ వివరాలు. 2,092 మెట్రిక్ టన్నులు కేవలం వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు. అదే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి క్షేత్రస్థాయిలో అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లి 161,489 మెట్రిక్ టన్నులు ఒక్క ఉత్తరాంధ్రలోనే మేము కొనుగోలు చేశాం. శ్రీకాకుళం జిల్లాలో గత సంవత్సరం 763 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే 74,280 మెట్రిక్. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ నుండి 1,750 కోట్ల మేరకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి పీసీసీ చీఫ్ షర్మిల నిరసన బాట పట్టారు. జగన్ పై ఏపీ ఎస్సీబీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే దీనికి ముందే ఆమె మీడియాతో మాట్లాడుతూ అదానీ జగన్ 1,750 కోట్ల ముడుపులపైన వెంటనే దర్యాప్తు జరిపించాలి అని డిమాండ్ చేశారు. ఆనాడు అదానీ డీల్పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోంది అని షర్మిల ప్రశ్నించారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుంది అని, సోలార్ పవర్ డీల్లో జగన్కి 1,750 కోట్ల ముడుపులు ఇచ్చారని వెల్లడి అయిందని తెలిపారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఆధారాలు కూడా బయటపెట్టాయన్నారు. డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం 1,750 కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని పలు రకాల సాక్ష్యాలు, అంటే ఒక సాక్ష్యం కాదు, డిఫరెంట్ ఎవిడెన్సెస్తో, ప్రూఫ్స్తో వాళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది. వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు. మరి ఇంత అవినీతి మన రాష్ట్రంలో 2021లోనే జరిగితే మరి ఇంత అవినీతి మన రాష్ట్రమో మన దేశమో ఎందుకు బయట పెట్టలేదు? మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా? మన దేశంలో అవినీతి జరిగింది అన్న విషయం బయటపెట్టే సంస్థలే లేవా? ఆ రోజుల్లోనే 2021లోనే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన ఇప్పటి మంత్రి పయావులు కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్. కూటమి ప్రభుత్వం 6 నెలల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది అని, ఈ సమయంలో ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులకు పలు అంశాలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు కావస్తుంది అని, 6 నెలల కాలంలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేదన్నారు. తొలిసారి చూస్తున్నామని, ఇలాంటి నేపథ్యంలో కలిసికట్టుగా ఏం చేయాలి అని ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తామని అన్నారు. ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుందా? కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, ఎవరైనా కూడా, ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్
రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణానాయకులు పరిశీలించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. 5 స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల పోటీల్లో ఉన్నారని చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 6 జిల్లాల్లో ఉన్న 16,737 మంది ఓటర్ల నిమిత్తం 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాపట్ల జిల్లా బటిప్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గల భరతమాత ముద్దుబిడ్డల మినీ ట్యాంక్ బండి నందు ఘంటసాల జయంతిని పురస్కరించుకుని వివేకానంద విగ్రహ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారికి పూలమాలలతో, పుష్పాలతో, ఘంటసాల గీతాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఘంటసాల తెలుగువారి అందరికీ గాయకుడిగానే కాక స్వాతంత్ర సమరయోధుడిగా ఆంధ్ర అవతరణ కృషివలుగా ఉన్నారని, వారు స్వాతంత్రంలో రావడంలో వారి కృషి ఎనలేనిది అని అన్నారు. నివాళులు అర్పించడం జరిగింది. ఈ జయంతి సందర్భంగా మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క గానం ప్రపంచ తెలుగు శ్రోతలు కాకుండా ఇతర భాషల్లోని శ్రోతలు కూడా అలరింపజేసిన అమర గాయకుడిగా పేరు పొందిన ఈ యొక్క ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క జయంతిని మనం జరుపుకోవటం విశేషం. అదేవిధంగా ఇంకో విశేషంగా ఆ ఘంటసాల గారి యొక్క అత్తగారు ఊరు పెదపులివరు మన మండలంలోనే ఉండటం, ఈ ప్రాంతంలో వారు ఉండటం, చాలా కాలం పాటు మన పెద్దపులివేరు గ్రామంలో ఉండటం మనందరి అదృష్టం. ఆ అమర గాయకుడిని, భక్తుణ్ణి, హిందూ ధర్మానికి సపోర్ట్ చేసి హిందూ గీతాలు మాత్రమే పాడి మన ధర్మాన్ని నిలబెట్టిన, భగవద్గీత చక్కగా చెప్పి ఆ భగవద్గీత మాత్రమే, భగవద్గీత అంటే ఇట్లాగే పాడాలి, ఇట్లాగే చెప్పాలని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆ భగవద్గీతను చెప్పిన మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వర గారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఈ రోజు కార్యక్రమం చేసుకోవటం ఎంతో ఆనందదాయకం. ముక్కోటి దేవతలు కూడా జరుపుకునే గొప్ప పండుగ త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయ స్వామి వారి జయంతి అని ఈ నెల 15న దత్త జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రముఖ దత్తక్షేత్రమైన పిఠాపురానికి వచ్చి స్వామివారిని దర్శించి అనుగ్రహ పాత్రలు కావాలి అని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త భక్తులకు పిలుపునిచ్చారు. పిఠాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయమై ఆయన మాట్లాడారు. అనసూయమాత దంపతులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దత్తతైన రోజు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దత్తాత్రేయుడిగా మార్గశిర పౌర్ణమి రోజున జన్మించినటువంటి రోజు దత్త జయంతి. చాలా చాలా విశేషమైనటువంటి రోజు. మునులకు, యోగులకు, పీఠాధిపతులకు, అవధూతులకు, సాధకులకు సాధనలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క సాధనలో ముందుకు వెళ్ళే వారికి ఈ యొక్క పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి, దత్త జయంతి చాలా చాలా విశేషమైన రోజు. మనకి ఎన్నో పండగలు వస్తాయి, ఎన్నో పండగలు చేసుకుంటాం, కానీ దేవతలు కూడా చేసుకునేటువంటి పండగ దత్త జయంతి. ఈ దత్త జయంతికి ఈ యొక్క దేవతలు 33 కోట్ల దేవతలు అవనివ్వండి, ఈ యొక్క ఇతర వార్తలోని ముఖ్యాంశాలు. E-59 రాకెట్ ప్రయోగం సక్సెస్. శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్. నిర్దేశిత కక్షలోకి ప్రోబా 3 ఉపగ్రహాలు. ఇస్రో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం గూగుల్ మధ్య కీలక ఒప్పందం. ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. అన్న మంత్రి.
ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.